వెల్కమ్ టు మార్క్ టీవీ. ఈ రోజు మన గెస్ట్ తెలుగు రాజ్యాధికార సమితి అధ్యక్షుడు, హైకోర్టు అడ్వకేట్ జేబీఎం శ్రీనివాస్ గారు మనకు జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. లలిత్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ గారు, మా మార్క్ టీవీ ప్రేక్షకులకి మొదటగా మీ గురించి ఒక 1 or 2 minutes లో బ్రీఫ్ చేయండి. తప్పకుండా సార్. ముందు మన మార్క్ టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకి ముందుగా నా తరఫు నుంచి ధన్యవాదాలండి. నా పేరు బర్ర శ్రీనివాసరావు, ఎలియాస్ జేబీఎం శ్రీనివాస్ అండి. నేను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, యాజ్ వెల్ యాజ్ మన తెలంగాణ హైకోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తాను. అదే విధంగా సుప్రీం కోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తున్నా ఒక న్యాయవాదినండి. మేము ఒక 2021 లో ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నామండి, మేము అడ్వకేట్స్ అందరం కలిసి. అది ఆ రాజకీయ పార్టీ ఏంటంటే తెలుగు రాజ్యాధికార సమితి రాజకీయ పార్టీ అండి. ఆల్రెడీ ఈ టీఆర్ఎస్ పార్టీ, తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గతంలో పోటీ చేయడం జరిగింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం కూడా పోటీ చేయడం జరిగిందండి. ఓకే శ్రీనివాస్ గారు, రీసెంట్ గా కొద్ది రోజులుగా మిమ్మల్ని మేము మీడియాలో చూస్తూ ఉన్నాం. ఆ మీడియాలో కూడా మీ తోటి అడ్వకేట్ జేబీఎం పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ గారి గురించి మీరు కొన్ని వ్యాఖ్యలు చేయటము, కొన్ని ఆరోపణలు చేయటము చేస్తా ఉన్నారు, చూస్తున్నాం. అసలు అవునండి, జడ శ్రావణ్ కుమార్ గారి గురించి ఎందుకు మీరు ఇప్పుడే ఈ చర్చను తీసుకొచ్చారు అని అనుకోవాలి. లలిత్ కుమార్ గారు, ఈ ప్లాట్ఫామ్ ద్వారా, ఈ ప్రెస్ మీట్ ద్వారా సమాజానికి, ప్రపంచానికి కూడా చాలా వాస్తవాలు తెలపాల్సిన అవసరం, బాధ్యత ఒక భారత పౌరుడిగా నా మీద ఉందండి. ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు, అది చిన్న కరెక్షన్ చేస్తానండి, దానికి మీరు నాకు పర్మిషన్ ఇవ్వాలి. నా తోటి న్యాయవాది అన్నారు, అది కరెక్షన్ చేయాలండి. నా తోటి న్యాయవాది కాదండి. అతను బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతికి వెళ్తే నాన్ ప్రాక్టీస్ అడ్వకేట్, అతను అడ్వకేట్ కాదు, నాన్ ప్రాక్టీస్ లో ఉన్నాడు. అంటే న్యాయవాది అనేది ఫోర్స్ లో లేదండి, అది కరెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు ఫ్యాక్ట్ తెలుసు కాబట్టి మీ దృష్టికి నేను తీసుకొస్తానా, సమాజం దృష్టికి కూడా తీసుకొస్తాను. నాన్ ప్రాక్టీస్ అతను సిఓపి ఎన్పి స్టేటస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర. ఎస్, అడ్వకేట్ లో 2 రకాలు ఉంటారు. ప్రాక్టీస్ అడ్వకేట్ ఉంటారు, నాన్ ప్రాక్టీస్ అడ్వకేట్ ఉంటారు. ప్రాక్టీస్ అడ్వకేట్ లైక్ మీ, నాలాగా ప్రాక్టీస్ అడ్వకేట్ ఉంటారు. అతని యొక్క స్టేటస్ డిక్లరేషన్ ఇవ్వాలా, అతని యొక్క సర్టిఫికేట్లు ఇవ్వలేదు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతిలో. అతని యొక్క స్టేటస్ సిఓపి ఎన్పి లలిత్ కుమార్ గారు. సో దేర్ ఫోర్ అతని ఖచ్చితంగా నాన్ ప్రాక్టీసే, నా తోటి అడ్వకేట్ కాదు. సిఓపి ఎన్పి మీన్స్ ప్రాక్టీస్ ఆఫ్ సర్టిఫికేట్ నాన్ ప్రాక్టీస్ అండి. అతని స్టేటస్ సిఓపి ఎన్పి, ఇప్పుడున్న స్టేటస్ బార్ కౌన్సిల్ స్టేటస్ ప్రాక్టీస్ ఆఫ్ సర్టిఫికేట్ నాన్ ప్రాక్టీస్. ఇప్పుడు నా ఎన్రోల్మెంట్ కనుక బార్ కౌన్సిల్ ఆఫ్ అమరావతిలో కొడితే శ్రీనివాసరావు అడ్వకేట్ ప్రాక్టీస్ అని వస్తుంది, నా స్టేటస్ ప్రాక్టీస్ అని వస్తుంది. అంటే నేను ఫోర్స్ లో ఉన్నాను ప్రాక్టీస్ కి. అతని యొక్క స్టేటస్ సిఓపి ఎన్పి, అంటే అతను ప్రాక్టీస్ లో ఫోర్స్ లో లేడు, నాన్ ప్రాక్టీస్ లో ఉన్నాడు. అతను లీగల్ సజెషన్ ఇస్తున్నాను. ఓకే సార్.